బస్సు సౌకర్యం కల్పించిన కుటుంబం కేవీ మాదన్న గారు. ప్రతి ఇంటికి కుళాయి ద్వారా నీటి వసతి కల్పించాము. భూమి లేని నిరుపేద కుటుంబాలకు ప్రభుత్వ భూమి గుర్తించి భూ పంపిణీ చేశాము. వ్యవసాయ పొలాలకు రహదారి బుక్కాపురం నుండి చింతలపల్లెకు వేయడం జరిగింది. మరలా అరస్తలు గ్రావెల్ రోడ్డు నిర్మించాము. అదేవిధంగా బుక్కాపురం నుండి కలుగొట్లకు కూడా గ్రావెల్ రోడ్డు నిర్మించాము. బుక్కాపురం గ్రామంలో 2019 నుండి 2024 వరకు ఉపాధి పనులు జరగడం లేదు. దీని నుండి ఒక కుటుంబానికి సంవత్సరానికి 30,000 రూపాయల చొప్పున 5 సంవత్సరాలకి 1,50,000 రూపాయల కూలీ డబ్బులు నష్టం జరిగింది. లింగాలపల్లి గ్రామంలో సీసీ రోడ్డు వేయించినాము. కొంత మిగిలి ఉంది, దానిని కూడా పూర్తి చేస్తాము. ప్రజలను మీరు గమనించి ఖచ్చితంగా అన్నకు 300 మెజార్టీ ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాను. ఒకసారి శ్యాంబాబు నగర్ మాట్లాడతారు. ఇప్పుడు మన జనసేన నాయకుడు మధు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకోవడం జరుగుతుంది. బుక్కాపురం ప్రజలకి, అక్క చెల్లెలకి, మా అమ్మలకి అందరికీ నా హృదయపూర్వకంగా 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. అమ్మ, నన్ను నమ్మండి, నేను చేస్తానని ముందరికి వస్తున్నాను. శ్యామన్న తోడున్నాడు, నాకు ఇంకెవరికి భయపడను. దయచేసి మీరు అర్థం చేసుకోండి. నేను ఇంటింటికి కుళాయి విత్ డ్రమ్ముతో, పైన కుళాయి కాదు డ్రమ్ముతో నేను సొంతంగా చేస్తానని ఈరోజు మీకు వాగ్దానం చేస్తున్నాను. అమ్మ, ముఖ్యంగా ఎస్సీ ప్రజలు మీకు తోడుగా వెండంటుగా ఉంటానని ఈ సభాముఖ్యంగా ప్రమాణం చేస్తున్నాను. కేవలం ఈడ నిలబడే జనాలనే కాదు, హైదరాబాద్ లో ఉద్యోగాలు కూడా ఇప్పిస్తానని చెప్పి మనవి చేస్తున్నాను. నన్ను నమ్మి ఈసారి ఓట్లు వేయండి. అధిక మెజార్టీ, సామాన్య మెజార్టీతో గెలిపించి పచ్చకొండ నియోజకవర్గంలో బుక్కాపురం గ్రామం అంటే ఏంటో నేను చూపిస్తాను. రాష్ట్రంలో బుక్కాపురం గ్రామము నేను ఆడ నిలబెట్టాలని చెప్పేసి మాటిస్తున్నాను. మమ్మల్ని నమ్మండి, ఈసారి సామాన్యాన్ని గెలిపించండి. 2 ఓట్లు, ఒకటి ఎంపీ, ఒకటి అన్న ఎమ్మెల్యే. ఈసారి ఎమ్మెల్యే కాబోతున్నాడు, పైన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబోతున్నాడు. మీరు నాకు సపోర్ట్ ఉంటే రాష్ట్రంలో నా పేరు మీరు నిలబెట్టినట్టు అవుతుంది. మీ ఊరి పేరు రాష్ట్రం వరకు పిలిచినవుతామని చెప్పేసి నేను ప్రమాణం చేస్తున్నాను. మీరు ఎవరు భయపడకండి. ప్రతి కుటుంబానికి నా కుటుంబం తోడు ఉంటానని చెప్పేసి ప్రతి చిన్న విషయమైనా, అవి ఏ బాధలైనా నేను తోడు పంచుకుంటానని మా నాన్నగారు చచ్చిపోయే ముందర మాట ఇచ్చాడు. బుక్కాపురం గ్రామానికి మీరు సచ్చినా వాళ్ళకు మటుకు తోడుండాలని చెప్పేసి మాట ఇచ్చినారు. 30 ఏళ్ల కింద కేఈ మాదన్న పెద్ద ఇదే ఊర్లో 7 ఓట్లు టీడీపీకి పడితే ఆయన కూడా బస్సు వేపించింది ఎవరు అంటే కేఈ మాదన్న అని చెప్పేసి నేను చెప్తున్నాను. అన్న చాలా మంచోడు, పెద్ద చిన్న అట్లాంటివి ఏమి లేవు. ఈ ఊర్లో నాయకులు ఉన్నారు, వైసీపీ నాయకులు. కొల్లాయిల దగ్గర నీళ్లు పట్టుకుంటే ఇట్లా తిప్పడంట. ఈ పరిపాలన నేను పంపిస్తా. దయచేసి నన్ను నమ్మండి. వైసీపీతో కోపం కాదమ్మా, ఈ ఊర్లో ఉన్న నాయకులే మిమ్మల్ని మోసం చేస్తున్నారు. దయచేసి అమ్మా, ఒక్కసారి దయ ఉంచి శిరస్సు వంచి మీకు బాధ ఉందని చేస్తున్నా, అందరికి గెలిపియండి. ఒక్క ఛాన్స్ అని అడుగుతున్నాం కదా. మళ్ళీ ఇన్నిసార్లు చూసినారు కదా ఇంతమందిని. ఒక్కసారి నన్ను నమ్మి శ్యామన్న ఒక్కసారి గెలిపించవలసిందిగా నేను ప్రార్థిస్తున్నాను. మీకు బాధనే ఉందాం అమ్మా. అమ్మ, ఒక్కసారి అమ్మా చేతులు జోడించి అడుగుతున్నా, ఒక్కసారి నా మాట నిలబెట్టండి అమ్మా. నాకు ఇంకేమవుతూ మీ ఊరికి నేను చూసుకుంటానమ్మా. మీకు పెద్ద కొడుకుగా జగన్ అనేవాడు దొంగ మాటలు చెప్పి పెద్ద కొడుకు చిన్న కొడుకు అన్నాడు. నేను నిజంగా ఉంటానమ్మా. ఇదే నన్ను నమ్మండి దయచేసి. ఈ సభాముఖంగా నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయపూర్వకంగా నమస్కారం చేసుకుంటూ మరొకసారి చెప్తున్నా, మన ఊరు రాబోయే రోజుల్లో బాగుపడుతుంది. అదొక్కటి నా చేతుల ప్రమాణం చెప్పండి అమ్మా. ఇది ఒక్కటి శిరస్సు వంచి అమ్మా మీకు దండం పెడుతున్నానమ్మా. ఒక్కసారి అవకాశం ఇవ్వనమ్మా, చాలు, ఇంకే ఏవద్దు. నేను అది మొత్తం డెవలప్మెంట్ నేను చూపిస్తానమ్మా. ఇదొకటి అమ్మా. తల్లులారా, ఒక్కసారి ఛాన్స్ ఇవ్వనమ్మా. సరే, సెలవు తీసుకుంటా.